హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నూతన్ ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అతని డెత్ కి మన కేసుకి సంబంధం ఏముంది? ఆయన ఇంటి పరిసరాల్లోనే ఘర్షణ జరిగింది మేడం. ఓకే, బయట వెయిట్ చేయండి, వస్తాను. ఓకే మేడం. అమ్మా ప్రియాంక, నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందమ్మా? కేసు ఆల్మోస్ట్ ఓవర్. క్లూ దొరికింది అంకుల్. చచ్చిపోయిన ముగ్గురు కుర్రాళ్ళు, ఫణి అనే కుర్రాడు తరచూ ఒక వీడియో షాప్ లో కలుసుకునేవారట. మన అనుపమ కూడా ఆ షాప్ లోనే క్యాసెట్ తెచ్చేదటగా. ఆ 5గురిని ఎవరో మర్డర్ చేయాలని చూస్తున్నారు అంకుల్. రేపట్లోగా తప్పకుండా హంతకుణ్ణి పట్టుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. హలో సార్, కాంప్లికేటెడ్ పోస్ట్ మార్టం కేసు ఒకటి వచ్చింది. శవం ఎవరిది? ఎవడో అనామకుడిలా ఉన్నాడు. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది కాజ్ ఆఫ్ ది డెత్. వీ నీడ్ యువర్ హెల్ప్. గుర్తు తెలియని శవం పోస్ట్ మార్టంకి వచ్చిందా? ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. నేను వస్తాను అంకుల్. ఎస్ ఎస్ మిస్టర్ మణి. సారీ టు సే సార్, ఎవరు క్లెయిమ్ చేయని బాడీని పోస్ట్ మార్టం చేశాం. అది సూయిసైడా, మర్డరా, యాక్సిడెంటా అని తెలియక నేను డాక్టర్ సుధాకర్ కన్ఫ్యూషన్లో ఉన్నాం. తమను నిర్ణయిస్తే. రిపోర్ట్ ప్లీజ్. వేర్ ఇస్ ద డెడ్ బాడీ? బాయ్, ఇది డెఫినెట్గా యాక్సిడెంట్లో చనిపోయిన వాడి శవమే. సార్ అది మర్డర్ అని. నో మిస్టర్ మణి, ఇన్నేళ్ల మీ అనుభవం ఏమైందో నాకు అర్థం కావటం లేదు. శవాన్ని చూసినా, రిపోర్ట్ చూసినా ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అని అర్థం అవుతుంది. అంకుల్, తప్పిపోయిన ముగ్గురు కుర్రాళ్ళలో ఈ బాడీ ఒకరిది అవుతుందేమో. నా కేసు క్లూ దొరుకుతుందని ఆశపడ్డాను. బ్యాడ్ లక్. ఐఎమ్ సారీ ఫర్ యూ. మిస్టర్ మణి, శవాన్ని ఎవరో క్లెయిమ్ చేయలేదంటున్నారుగా, ఫోటో తీయించి మున్సిపాలిటీ వారికి అప్పగించారు. ఈ బాడీని హాస్పిటల్కి చేర్చింది నేనే. ఇతను చనిపోయే ముందు జరిగిందంతా నాకు చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకోవాలని. డాక్టర్, డాక్టర్ గారు, మీరు మర్డర్ చేశారంటే లేదని పోలీసు వాళ్ళతో 2 పందెం కట్టాను. ప్రాణం పోసే చేతులు ప్రాణం తీయలేదని. సారీ సార్, నేను ఓడిపోయాను. ఇక ఏడు పాపి బయలుదేరతావా? నేరస్తుడితో పాటు నన్ను విదేశాలకు పారిపోమంటారా? పార్వతి, బుద్ధి లేకుండా మాట్లాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి కన్నబిడ్డను జైలు పాలు చేస్తావా? మానభంగం చేసిన వెధవికి మర్యాదలు చేస్తారా? ఏదో చిన్నతనం. ఏమిటండి చిన్నతనం? ఆ పిల్లి మీ కూతురైతే ఈ మాట అంటారా మీరు? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ దేనికి? ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే నేను వాడిని కాపాడలేను. వెంటనే బయలుదేరు. వెళ్తాను పోలీస్ స్టేషన్కి. నువ్వు వెంటనే బయలుదేరా. మీరు ఆ నలుగురిని చంపారా? చంపాను. అంటే హంతకుణ్ణని మీరు అంగీకరిస్తున్నారన్నమాట. అంగీకరించడం లేదు. అదేమిటి? హత్య చేసిన వాడు హంతకుడు కాక దేవుడవుతాడా? ఇందాక మీరు ప్రమాణం చేయించారే ఆ భగవద్గీత,
అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎప్పుడు అధర్మం పెట్టరేగిపోతుందో, ఎప్పుడు అన్యాయం రాజ్యం వెళుతుందో అప్పుడు సంభవామి యుగే యుగే అన్నాడు. ఏడి ఎక్కడ ఎక్కడ సంభవించాడు? మత కలహాల పేరుతో సంబంధం లేని మనుషులు కత్తులతో పొడుచుకుంటుంటే సంభవించాడా? పార్టీ కక్షల పేరుతో ఆస్తులు ప్రాణాలు తీసుకుంటుంటే సంభవించాడా? 5 రాక్షసులు నా బిడ్డను వెంటాడి తరిమి పట్టుకుని హింసించి నాశనం చేస్తుంటే సంభవించాడా? ఆనాడు నిండు సభలో ద్రౌపది చీరలు ఒలుస్తూ ఉంటే అన్నా అని పిలవగానే ఆ శ్రీకృష్ణుడు సంభవించాడన్నారు. కానీ ఈనాడు ఆ నరరూప రాక్షసులు నా బిడ్డను వ్యవస్థలను చేస్తూ ఉంటే నాన్న 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 అని దిక్కులు పెక్కటిల్లేటు గావు కేకలు పెట్టినా ఈ భగవంతుడు సంభవించలేదు ఎవరానా? ఎవరానా, ఈ కథ ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చూసినా అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద చేయి వేస్తే ఆ పిల్ల అన్నో తండ్రో తెగ నరుగుతాడనే నిజం ఈ లోకానికి తెలిసి రావాలి. అందుకే నేను చంపాను. అందుకే చంపాను. పోలీసులు రక్షించలేనప్పుడు, లాయర్లు కాపాడలేనప్పుడు మనిషిని ఎవరు కాపాడాలి? తనను తానే కాపాడుకోవాలి. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తానే ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకే నేను ఒక యాగం తలపెట్టాను. అదే సర్పయాగం. ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో ఆ తక్షకుడు తప్పించుకున్నట్టే ఈనాడు నేను చేసిన ఈ కలియుగ సర్పయాగంలో ఈ తక్షకుడు తప్పించుకున్నాడు. నన్ను ఉరి తీయండి, కానీ వాణ్ణి మాత్రం వదలకండి. వాణ్ణి ఉరి తీయకుండా మీరు వదిలేస్తే మరో కన్న తండ్రి హంతకుడుగా మీ ముందు నిలుస్తాడు. కిల్ హిమ్, కిల్ హిమ్, కిల్ హిమ్ లీగలీ. ఆయన ఉరి తీయకండి యువర్ ఆనర్, ఆయన ఉరి తీయకండి. 15 సంవత్సరాల క్రితం వాణ్ణి బతికించడం కోసం ఆయన తన భార్యను పోగొట్టుకున్నారు, బతికించి కూతుర్ని పోగొట్టుకున్నారు. కొన్ని వేల మందికి ప్రాణం పోసి ఈ దేవుణ్ణి హంతకుడు చేసిన పాపానికి నా కొడుకును ఉరి తీయండి యువర్ ఆనర్, నా కొడుకును ఉరి తీయండి, ఉరి తీయండి. నేరం రుజువైనందున డాక్టర్ వేణుగోపాల్కి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. మానభంగం చేసిన ఫణీంద్రను రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది.